श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో ఆకాశవాణి సత్యము పలుకుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మనబడి ఘట్టంలో తెలుసుకున్నాం కదా, భవిష్యత్తులో సంభవించబోయే దుష్ఫలితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. ఈ వీడియోలో ముళ్ళాడ బీభత్సరస ప్రధానమైన ఘట్టంలో ఆకాశవాణి అందరూ ఆశ్చర్యపోయేటట్లుగా ఇట్లా పలుకుతూ ఉన్నది. ఓరి దక్ష, దుష్టుడా, నువ్వు ఆడంబరం కోసం యజ్ఞం చేయడంలో నిమగ్నమయ్యావు. ఓరి మహామూర్ఖ, హానిని కలిగించే ఈ పని ఎట్లా చేసావురా? మూర్ఖుడా, శైవశిఖామణికు దధీచే మాటలను నువ్వు నమ్మలేదు. ఆయన చెప్పిన మాటను పాటిస్తే అందరికీ ఆనందము సుఖము కలిగేది. ఆ బ్రాహ్మణుడు సహింపశక్యం కాని శాపాన్ని ఇచ్చి నీ యజ్ఞము విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ మూర్ఖుడువైన నీకు అప్పుడైనా బుద్ధి రాలేదు కదా. నీ కుమార్తె మంగళ స్వరూపిణి ఆ సతి నీ ఇంటికి స్వయంగా వచ్చింది. ఆమెను నువ్వు గొప్పగా ఆదరించాలి. నువ్వు ఆమెను నిందించడానికి గల కారణం ఏమిటి? ఓరి యజ్ఞాని, సతీ శివులను నువ్వు అర్చించకపోవడంలో ఆంతర్యం ఏమిటి? బ్రహ్మపుత్రుడనే గర్వంతో మోహమును పొందావు. నీ గర్వము వ్యర్థమే. శివుడే ప్రపంచమునకు కారణం. ఆయనే సమస్త విద్యలకు మూలము. సర్వసమర్థుడైన ఆయనే వేద విద్యకు శ్రేష్టమైన ప్రభువు. ఆయన మంగళములన్నిటికీ మంగళుడు. దుష్టుడా, ఆయన శక్తికి నువ్వు ఈనాడు సత్కారము చెయ్యలేదు. అందువలననే ఈ నీ యజ్ఞం వినాశనాన్ని కోరుకుంటోంది. పూజించదగిన వారిని పూజించకపోతే అమంగళాలు జరగడం సత్యమే కదా. శివుని పత్ని అందరిలోకి అధికముగా పూజించదగినది, కానీ ఆమెకు పూజ జరగలేదు. శేషుడు తన 1000 పడగలతో పరమశివుని పాదధుల్ని పరమ ప్రీతితో ధరిస్తూ ఉంటాడు. అటువంటి శివుని శక్తియే సతీదేవి. విష్ణువారి దేవతలంతా సదాశివుని పాదవతలను ఆశ్రయించి వారి వారి పదవులను పొందుతూ ఉంటారు. అటువంటి శివుని ప్రియురాలి సతీదేవియే. బ్రహ్మదేవుడు నిరంతరం పరమశివుని పాదపద్మములను ధ్యానించి ఆదరంతో పూజించి బ్రహ్మ సృష్టికర్త అయినాడు. అటువంటి శివుని ప్రియురాలు సతీదేవి. ఇంద్రాదిక్పాలకులు అందరూ వారి వారి పదవులను పొందడానికి పరమశివుని పాదపద్మములను ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి శివుడి ప్రపంచమునకు తండ్రి. ఆయన యొక్క శక్తికు సతీదేవి జగత్తుకు తల్లి. ఓరి మూర్ఖుడ, నువ్వు వారిద్దరిని పూజించడంలో నీకు శ్రేయస్సు పూజించలేదు కదా. నీకు శ్రేయస్సు ఎట్లా కలుగుతుంది? నీకు దౌర్భాగ్యం పట్టుకున్నది. నీకు ఆపదలు చుట్టుముట్టుతున్నాయి. ఎందుకంటే నువ్వు భక్తితో ఆ భవానీ శంకరుని ఆరాధించలేకపోయావు. మంగళకరుడైన శంకరుని ఆరాధించకుండానే నేను లోకల్యాణం పొందగలను అనే గర్వము నీకు ఉన్నది కదా. ఈ గర్వము నశింపజేయడానికి వీలు కానిది కాదు కదా. ఈరోజు ఆ గర్వం నశించగలదు. సర్వేశ్వరునకు విముఖుడైన నీకు సహాయం చేయగలవాడు ఈ దేవతలో లేవడున్నాడు చెప్పు. ఎంత వెతికినా సరే అటువంటి వాడు నీకు కనబడటం కుదరదు. ఇప్పుడు నీకు దేవతలు కనుక సహాయం చేస్తే వాళ్ళు నిప్పులో పడిన శలభముల వలె వినాశనను పొందుతారు. ఈనాడు నీ ముఖము మాడిపోవుగాక. నీకు ఎంతమంది సహాయం చేస్తారో వారందరూ వెంటనే మాడి మసైపోతారు. దుష్టబుద్ధివైన నీకు ఈనాడు సహాయం ఎవరైతే చేస్తారో వారందరూ అమంగళములు కలగడం తథ్యం. ఇది నా శపథం అని, ఓ దేవతలారా, మీరంతా ఈ యజ్ఞ మండపం నుండి మీ నివాసాలకు వెళ్ళిపోండి. లేకపోతే మీరు నశించడం నిశ్చయం. మునులు, నాగులు మొదలగు ఇతరులంతా యజ్ఞవేదిక నుండి బయటకు వెళ్ళండి. అట్లా వెళ్ళకపోతే ఈనాడు మీ నాశనం నిశ్చయమే. ఓ హరి, నువ్వు వెంటనే ఈ యజ్ఞమండపం నుండి బయటకు ఉండు. దీనితో నువ్వు ఇక్కడే వినాశనాన్ని పొందగలవు. ఓ బ్రహ్మ, నువ్వు శీఘ్రంగా ఈ యజ్ఞమండపం నుండి తొలగిపో. లేకపోతే నువ్వు ఈనాడు నాశనం పొందుతావు. ఓ దేవతలారా, రుద్రలేని ఈ యజ్ఞం ధ్వంసం కాబోతున్నది. మీరంతా వెంటనే మీ స్వస్థలాలకు మరలిపొండి అని ఇలా పలికి ఆకాశవాణి అదృశ్యురాలైనది.
హరి ఓం తత్సతు. ఇంతటితో ఆకాశవాణి సత్యము పల్కుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో వీరభద్ర జననం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.